సార్ నూన్ షో హెవీ రిటర్న్ సార్ 1 వీక్ హౌస్ఫుల్ సార్ సిటీలో పిక్చర్ సూపర్ కలెక్షన్ సార్ రే మనోహర్ మొత్తానికి సాధించావరా పిక్చర్ సూపర్ హిట్ ఇండస్ట్రీలో టాక్ ఏంటో తెలుసా నీకు 20 సెంటర్స్ లో 100 డేస్ అని సరే రా ఆడియన్స్ రియాక్షన్ ఏంటో లోపలికి వెళ్ళి చూద్దాం రే ఎడిటింగ్ లోనే మిక్సింగ్ లోనే పిక్చర్ని 100 సార్లు పైగా చూశాను నాకు ముఖ్యమైన పని ఉంది నేను రాలేనురా ఇప్పుడేంట్రా అంత పని పోరా పాస్పోర్ట్ టికెట్స్ అని చేతిలో ఉంచుకోవాలి తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్ళి మళ్ళీ తీయలేం కదా అక్క ఈ పాలు తాగు ఇమిగ్రేషన్ అది పూర్తయి భోంచేయడానికి టైం పడుతుందట ఆడవాళ్ళు బయలుదేరడం అంటే సామాన్యం అయ్యో ఉండండి ఉండండి నేను తెస్తాను ఇది ఇక్కడ ఉంచండి ఇక్కడే ఉంచండి తీసుకొస్తాను ఇదేమైనా పెద్ద వెయిట్ చెప్పేది వినండి ఇక్కడ పెద్ద పెద్ద బరువులు మిలిటరీలో మోసాను నువ్వు హ్యాండ్ బ్యాగ్ తీసుకో ఒక్కొక్కటి తీసుకెళ్దాం నీ పేరు అర్చన చేయించాం ఇదిగో ఒక ప్రసాదం అమ్మా మీరుండండి నువ్వు వదులు నేను తెస్తాగా రా హాయ్ గుడ్ న్యూస్ నా పిక్చర్ రిలీజ్ అయింది పరీక్షలో పాస్ అయినట్టుగా ఉంది బయలుదేరే సమయంలో వచ్చానా ఊరికా కంపెనీ వాళ్ళు పంపుతున్నారా లోపలికి రమ్మని పిలవు కదా నేను రాననుకున్నావు కదూ ఇప్పుడు మాత్రం ఎందుకు వచ్చాను అనుకుంటున్నావా ఇలా చూడు సౌమ్య నువ్వు ఫోన్ చేసినప్పుడు నాకు మాట్లాడడం కుదరలేదు తిరిగి నేను ఫోన్ చేశాను బట్ నువ్వు మాట్లాడలేదు షూటింగ్ హడావుల్లో పిచ్చి పట్టినంత పని అయింది తెలుసు మరి ఇంకేంటి పత్రికలో వచ్చిన గాసిప్స్ ని నమ్ముతున్నావా నందిని వర్మ నాకు పిక్చర్ ఇచ్చారు అంతే పిక్చర్ ఫినిష్ అయింది పేరు అదృష్టం వచ్చింది అదృష్టం ఈసారి నేను వచ్చి టైటిల్ అడగలేదు అదేగా టైటిల్ ఏముంది సౌమ్య ఇప్పుడు పిక్చర్ పూర్తయిపోయిందిగా ఎవరు సెలెక్ట్ చేస్తే ఏంటి సౌమ్య నన్ను దురదృష్టవంతురాలు అనుకున్నావు కదా అదేం కాదు సౌమ్య ఫెయిల్ అవుతానేమోనని భయం వేరే వాళ్ళు నేను కావాలని చేయలేదు సౌమ్య ప్లీజ్ నువ్వు చేసిందే కరెక్ట్ నేనే దురదృష్టవంతురాలి ఏంటి సౌమ్య నువ్వు అనేది ఎంత పెద్ద జాబ్ చేస్తున్నావు నువ్వు చేసిన ప్రోగ్రామ్ అమెరికాలో వర్క్ అవుతుంది సొంత ఇల్లు కొన్నావు ఇదంతా అదృష్టం కదటవా కానీ నువ్వు అలాగే అనుకున్నావు లేదు సౌమ్య నేనెలా నీతో బతకలను కాదు సౌమ్య రేపేదన్నా అయితే సౌమ్య నన్నే అంటావు నేను తట్టుకోలేను అంటే వేగం 2 అక్షరాల కోసం మన భవిష్యత్తు నాశనం అవ్వాలా ఓపెన్ ద డోర్ సౌమ్య తలుపు తీ నా సైడ్ నుంచి ఆలోచించి చూడు సౌమ్య నేను మొదటిసారి చూసినప్పుడే నిర్ణయించుకున్నాను మా నాన్న ఎదిరించి ఇంట్లోంచి బయటకు వచ్చి కష్టపడి కనపడ్డ వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి కథ చెప్పి ఇన్నాటికి సాధించారు అంతా నీకోసమే నువ్వు లేకుండా నా గెలుపుకి అర్థం లేదు సౌమ్య ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకో సో మన మంచిగా అంతేనా ఇద్దరితో అంతా అయిపోయినట్టేనా ప్లీజ్ సో
చేసుకుంటావా? ఏమి చేయమందులే Yes. ఇవాళ ఫ్లైట్ క్యాన్సిల్, ప్రోగ్రామ్ క్యాన్సిల్, టికెట్ క్యాన్సిల్. సామాన్లు మళ్ళీ పైకి మోసుకెళ్లాల్సిందే. హాయ్ రీనా, లిసన్, నా ఆలస్యానికి నీ అన్హ్యాపీకి ఐ రియలీ ఫీల్ వెరీ సారీ. ప్లీజ్ కరెక్ట్ చేసుకునే ఛాన్స్ ఇవ్వకూడదా? నేను బయటికి తీసుకెళ్ళడానికి ఇప్పుడు వచ్చింది. సో వెళ్దాంరా, వెంటనే తిరిగి వచ్చేద్దాం. నో అని మాత్రం చెప్పకు, ప్లీజ్ 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 ప్లీజ్. ఓకే. ఇండియన్ ట్రాఫిక్ లో డిసిప్లిన్ లేదు. యు నో, ఇన్ ప్రిన్స్టన్, న్యూ జెర్సీ ట్రాఫిక్ ఏసీ చిల్లింగ్ బాగుంది కదా, నైస్ అండ్ కోల్డ్. ఏంటి నువ్వు అసలు ఏమీ మాట్లాడటం లేదు? చెప్పు, ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకు సస్పెన్స్? తర్వాత నాకు నచ్చలేదు, నువ్వే బాధపడతావు. నచ్చకపోవడమా? ఛాన్సే లేదు, నీకు తప్పకుండా నచ్చుతుంది. ఏర్పాట్లు చేసింది ఎవరు? ఈ అయ్యగారు కదా. శేఖరాయ్, ఎక్కడ పట్టుకున్నావురా ఈ కారు? వాట్ ఏ కార్, వాట్ ఏ ఫ్రెండ్. శేఖరాయ్, నిన్ను వదలట్రా, నిన్ను నరికేస్తాను. ఇదేంటి న్యూ మెథడ్? స్టార్ట్ ది కార్. అదే కాదు, ఫుల్ గా ఏసీ వేసాం కదా, అందుకని డీజిల్ పంపు హీట్ అయ్యి బాల్స్ అని పగిలి పాసు జంషెడ్పూర్ నుంచి రావాలి. వచ్చేస్తాయి. ఓకే ఓకే, కమాన్, ఆటోలో వెళ్దాం. ఓకే. ఏంటి అలా తింటున్నావు? చాలా బాగుంది. నన్ను ఏదో చేసింది. సారీ, ఎన్నో అరేంజ్ చేశాను, అంతా చెడిపోయింది. నా టైం బ్యాడ్, నేను ఈ కాకా హోటల్ పాలు చేశాను. నో ప్రాబ్లం. హలో, వన్ మోర్ దోస ప్లీజ్. లవ్లీ వానం కొట్టేసింది. ఇట్స్ 12 o'clock. బాగా లేట్ అయింది. లేదు, 12 అవ్వడానికి ఇంకా 5 నిమిషాలు ఉంది. జస్ట్ 1 minute. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Rina. Happy birthday to you. Thank you, thank you, thank you, thank you. నాకెలా తెలిసిందానే? రీనా, నీ బర్త్డే సంగతి ఎందుకు దాచావు? నాకు చెప్పకూడదనేగా, కానీ నీ ప్లానర్ చూసి నేనే తెలుసుకున్నాను, చూసావా? ఎందుకు చెప్పలేదంటే, ఈ రోజు నా బర్త్డే కాదు, ఇవాళ నా ఫ్రెండ్ వాసుకి బర్త్డే. ఇది ఫెయిల్ అయింది. శేఖరాయ్, నువ్వు చచ్చావురా? ఆ? లేదు, ఏం లేదు. సో ఇదంతా బర్త్డే అనుకున్నా? నో, అటువంటిది ఏం లేదు. సరే, ఓపెన్ చేద్దాం. నీ బర్త్డే రోజు నేను వాసుకి గిఫ్ట్ కొనిస్తాను, ఓకే? ఇలా చూడు, ఇది తీసుకెళ్ళడానికి నాకు మనసు రావట్లేదు, సో ఇది నీకోసమే, ప్లీజ్. నో. ప్లీజ్ యాక్సెప్ట్ దిస్. ఇలా చూడు,
నీకేం తీసుకోవాలో తెలియలేదు. నువ్వు ఎలాంటి అమ్మాయివా అని కాసేపు కళ్ళు మూసుకుని ఆలోచించాను. ఇది కనిపించింది. యు నో వాట్ ఇట్ ఇస్? వన్ సెకండ్. ఇది నువ్వేగా? ఇండిపెండెంట్. ఒంటరిగా కూర్చుని ఆలోచించేటప్పుడు నువ్వు ఇలాగే ఉంటావు కదా. కళ్ళు మూసుకుని చూశాను, ఇది కనిపించింది, కొన్నాను. దట్స్ మై స్టైల్. Now will you accept this, please? ఇట్స్ బ్యూటిఫుల్. Thank you for a wonderful evening. Bye. Say happy birthday to Vasuki, okay? హీస్ మ్యాడ్. ఇది నువ్వేగా? ఇండిపెండెంట్. ఒంటరిగా కూర్చుని ఆలోచించేటప్పుడు నువ్వు ఇలాగే ఉంటావు కదా. కళ్ళు మూసుకుని చూశాను, ఇది కనిపించింది, కొన్నాను. దట్స్ మై స్టైల్. జాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి,